హాయ్ అండి అందరికీ. ఏంటంటే ఈరోజు ఇంతకుముందు నేను 2-3 వీడియోస్లో చెప్పాను కదండి మీకు, ఏంటంటే బతికితే వారవలేరు అని చెప్పేసి. అది చాలామంది అంటే విన్నా, మేము బతుకుతుంటే వారవలేక మమ్మల్ని అట్లా అంటారు ఇట్లా అంటారని చెప్పి చాలామంది అంటే విన్నా. కాకపోతే నన్ను 2-3 అన్నారు. నేను మీకు వీడియోలలో కూడా చెప్పిన, మన ముందు వీడియోలలో. అయితే ఏంటంటే నిన్న మొన్న జరిగిన సిచ్యువేషన్, ఇప్పుడు గణేష్ నవరాత్రుల సందర్భంగా అన్నదానాలకు అడిగి వెళ్ళాను నేను. అయితే ఏమన్నారంటే, కొంతమంది ఏమంటారంటే చాలా బాగున్నాయి, మంచి మెసేజ్ ఇస్తాను నువ్వు చేసే పనులని కొంతమంది అన్నారు. కొంతమంది ఏమన్నారంటే ఎందుకు నీకు అవసరం ఆ వీడియోలు, నీకు అయ్యే ప్రపంచమా, ఇంకా వేరే ప్రపంచం లేదా, గేదెల పని అంటావు నువ్వు, ఎందుకు అలా మాట్లాడతాను, నువ్వు గేదెలు అంటాను ఎందుకని చెప్పి అన్నారండి. నేను గేదెల పని చేసుకుంటే నీకేమైనా అభ్యంతరం? అందరూ కాదండి, నన్ను అన్నోళ్ళకే ఈ వీడియో. నేను ఏదైనా చెప్పాలంటే వాళ్ళకి ఎదురుగా సమాధానం చెప్పలేక ఇలా చెప్తానా, నీకెందుకు అంటారు, నీకేమైనా అవసరమా, నేనే చేసుకుంటాను కదా పని, మీరైతే వచ్చి చేయట్లే కదా. నాకు ఒక 1000 రూపాయలు కావాలంటే మీరు వచ్చి అయితే ఇయ్యరు కదండి. నా పని నేను చేసుకుంటాను, మీకేమవుతుంది? ఎవరి టాలెంట్ వాళ్ళదండి. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఎవరి టాలెంట్ వాళ్ళది. మీకుంటే మీరు చేసుకోండి, మీకు టాలెంట్ ఉంటే మీరు కూడా చేసుకోండి వీడియోలు, డబ్బులు వస్తాయా మీకు. ఇప్పుడు నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి జస్ట్ 1.5 మంత్ అవుతుంది కదా, ఎక్కువ కావట్లేగా. ఈ 1.5 మంత్కే పిలిచి రాండి అమ్మ మీకు ఇస్తాను డబ్బులని ఎవరు ఇయ్యరు కదండి. మన టాలెంట్ ఉండాలి, మనం చేసే వీడియోలో కంటెంట్ ఉండాలి, అవన్నీ చూసే ఇస్తారు కదా ఎవరైనా. ఇప్పుడు మీరు ఏదైనా పని చేశారు, పని మొదలు పెట్టగానే లాభాలు అయితే రావు కదండి, నష్టాలు ఉంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి ఏ బిజినెస్ చేయాలన్నా. నేను కూడా అంటే ఏదో నాకు తెలిసినవి నేను చేసుకుంటాను, నేను 8 శాతాలకు పని చేసుకుంటాను. నేను చేసే పని చేస్తే ఒక నలుగురికి ఏదైనా ఉపయోగపడుతుంది, నలుగురిలో 2-3కైనా ఉపయోగపడతాయి కానీ నా వీడియోలు అన్నట్టు చేస్తాను. కానీ అసలు ఎంతమంది అంటే చాలామంది అంటారండి. అందుకే అంటారు కదా, బతికితే ఓరవలేని వాళ్ళు చాలామంది. ఎవరి టాలెంట్ వాడదండి, డబ్బులు అయితే ఊరికే రావు కదండి. పుణ్యానికి కష్టం చేస్తేనే డబ్బులు వస్తాయి, కష్టం విలువ తెలిస్తేనే కదా డబ్బులు వచ్చేది. పుణ్యానికి అయితే కూర్చోబెట్టి ఎవరు డబ్బులు ఇరే. నా పని నేను చేసుకుంటాను, నా రూపాయి నేను సంపాదించుకుంటాను. ఇదే నా ప్రపంచం. నా పిల్లలకు కడుపు నిండా అన్నం పెట్టుకోగలుగుతాను, నేను బతకగలుగుతున్నా అంటే నేను ఈ పని చేసుకోవటం వల్లనే బతకగలుగుతాను. నా ఇష్టం, నా ప్రొఫెషనల్ అండి ఇది. మీ ప్రొఫెషన్ మీకుంటే మా ప్రొఫెషన్ మాకు ఉంటుంది కదా. అందుకే అండి, ఎవరి టాలెంట్ వాళ్ళకే ఉంటుందండి. ఎవరిని తక్కువ చేసి చూడొద్దు. ఎవరి టాలెంట్ వాళ్ళకే, ఎవరి సత్తా వాళ్ళకే ఉంటుందండి. మీరు వాళ్ళని తక్కువ చేసి చూడొద్దండి. ఎవరేమనుకున్నా బాధపడొద్దండి. మీరు ఏ పని చేసుకున్నా బాధపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మనం రోడ్డెమ్మడి పోతుంటే 100 కుక్కలు మొరుగుతాయి, మొరిగిన కుక్కల్లో మనం సమాధానం చెప్పలేం కదా. మన దారిలో మనం పోవాలి. మన లలిత జ్యువెలరీ బాబాయ్ ఏం చెప్పాడు, డబ్బులు ఎవరికి ఊరికేనే రావు. ఆయన ఏదో బిజినెస్ కోసం చెప్పాడు అనుకుంటాం, కానీ డబ్బులు ఎవరికి ఊరికే రావు కదండి. మనం కష్టం చేసుకుంటే రూపాయి వచ్చింది, పుణ్యానికి ఎట్ట వచ్చింది అండి. కష్టే ఫలి అన్నారు కదా. ఇలా కష్టపడ్డాడే రేపు సుఖపడతాడు కదా. సో అందుకనే నేనైతే కష్టపడాలని చెప్పి మా పిల్లల కోసమే కష్టపడుతున్నా. మా ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి.